హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. టాలీవుడ్ హీరోలు కొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. అదే టార్గెట్ 100 డేస్. అంటే ఇప్పుడేంటి 100 రోజుల సినిమా ఇస్తారా ఏంటి? ఇప్పుడున్న సిచ్యువేషన్లో 10 రోజులే కష్టం అంటే ఇక 100 రోజుల బొమ్మ కూడానా? పోనీ 100 కోట్ల సినిమాలా అనుకుంటే అంత ఈజీగా అందుకుంటున్నారు కదా. మరి అది కానప్పుడు ఏంటి టార్గెట్ 100 డేస్? మీకెందుకు అసలమా? ఎక్స్క్లూజివ్ స్టోరీలో మేం చెప్తాం కదా. మన హీరోలు మళ్లీ పాత రోజుల్లోకి వెళ్లిపోతున్నారు. దర్శకుల్లో కూడా ఈ మార్పు కనిపిస్తుంది. సుకుమార్, రాజమౌళి లాంటి ఒకరిద్దరు సీనియర్స్ మినహాయిస్తే చాలా మంది డైరెక్టర్స్ వర్కింగ్ డేస్ తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా 100 రోజుల టార్గెట్ పెట్టుకుంటున్నారు. పవన్, భీమ్లా నాయక్, వకీల్ సాబ్, బ్రో, మొన్నటి నా సామిరంగా, వాల్తెరు వీరయ్య ఇవన్నీ 100 రోజుల్లోపే షూట్ పూర్తయ్యాయి. మొన్న సంక్రాంతికి వచ్చిన నా సామిరంగా షూట్ కేవలం 50 రోజుల్లోనే పూర్తి చేశారు. ఇక రిలీజ్ కు రెడీగా ఉన్న ఫ్యామిలీ స్టార్ ను కూడా 100 రోజుల్లోపే పూర్తి చేశారు పరశురాం. ఓజీ 70% షూటింగ్ కేవలం 30 రోజుల్లో పూర్తి చేశారు సుజిత్. రేపు ఉస్తాద్ భగత్ సింగ్ కోసం కూడా 40 రోజులకు మించి పవన్ డేట్స్ ఇవ్వకపోవచ్చు. రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమా కోసం 75 రోజుల టార్గెట్ పెట్టుకున్నారు హరీష్ శంకర్. మామూలుగానే చాలా ఫాస్ట్ గా సినిమాలు తెరకెక్కిస్తుంటారు హరీష్. ఇప్పుడు మాస్ రాజా కోసం మరింత వేగంగా మిస్టర్ బచ్చన్ ను పరుగులు పెట్టిస్తున్నారు. బాలయ్య, బాబీ సినిమా వర్కింగ్ డేస్ కూడా 100 రోజుల్లోపే ఉన్నాయి. విశ్వంభరాలో విఎఫ్ఎక్స్ కోసం ఎక్కువ టైం తీసుకుని టాకీ పార్ట్ త్వరగా పూర్తి చేయనున్నారు వశిష్ఠ. టార్గెట్ 100 డేస్ మొదలవడానికి చిరంజీవి ప్రధాన కారణం. గాడ్ ఫాదర్, వాల్తెరు వీరయ్య, భోళశంకర్ సినిమాలను 100 రోజుల్లోనే పూర్తి చేశారు మెగాస్టార్. రాజమౌళి, సుకుమార్ ఎలాగూ ఇది చేయలేరు. కనీసం మిగిలిన దర్శకులంతా ఇదే రూట్ ఫాలో అయితే నిర్మాతలకు పండగే. ఎందుకంటే వర్కింగ్ డేస్ తగ్గితే బడ్జెట్ వద్దన్నా తగ్గిపోతుంది కాబట్టి. మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ వచ్చేసింది. తనకు కలిసి వచ్చిన ఫ్యామిలీ జానర్ లోకి వచ్చేశారు రౌడీ బాయ్. ఓవైపు ఫ్యాన్స్ కు నచ్చేలా ఫైట్స్ చేస్తూనే మరోవైపు అమ్మాయిల ఫాలోయింగ్ కు న్యాయం చేస్తూ రొమాన్స్ చేశారు విజయ్. మరి ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ లో అన్ని ఎలిమెంట్స్ సరిపోయాయా? గీత గోవిందం మ్యాజిక్ రిపీట్ అవుతుందా? ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ రివ్యూ చూద్దాం. చూస్తున్నారుగా, లైగర్ తర్వాత యాక్షన్ కు కొన్ని రోజులు బ్రేక్ ఇవ్వాలని గట్టిగానే ఫిక్స్ అయ్యారు విజయ్ దేవరకొండ. తనకు కలిసొచ్చిన ఫ్యామిలీ జోన్లోకి వచ్చేశారు ఈయన. ఖుషీతో ఓకే అనిపించాక మరోసారి పూర్తిగా కుటుంబ ప్రేక్షకుల్ని లక్ష్యంగా చేసుకుని ఫ్యామిలీ స్టార్తో వచ్చేస్తున్నారు రౌడీ బాయ్. ట్రైలర్ చూస్తుంటే విజయ్కి హిట్ దాహం తీరేలా ఉంది. ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే ఎమోషన్స్, అటు ఫ్యాన్స్ కోరుకునే యాక్షన్ మిస్ కాకుండా ట్రైలర్ కట్ చేశారు పరశురాం. సినిమాలో క్లాస్, మాస్ ఉంటాయని టీజర్తోనే క్లారిటీ ఇచ్చిన పరశురాం ట్రైలర్లో మరింత క్లారిటీ ఇచ్చారు. బడ్జెట్ పద్మనాభంలా లెక్కలు వేస్తూనే కుటుంబం కోసం ఎంతవరకైనా వెళ్లిపోయే పాత్రలో నటించారు విజయ్. గీత గోవిందంలో విజయ్లోని క్లాస్ చూపించిన ఈయన ఈసారి మాస్ ని కూడా వాడేస్తున్నారు. ట్రైలర్ అంతా విజయ్ మార్క్ ఎంటర్టైన్మెంట్ కనిపిస్తూనే ఉంది. రొటీన్ కథలానే అనిపిస్తున్నా పరశురాం తన స్క్రీన్ ప్లేతో మాయ చేసేలాగే ఉన్నారు. ఏప్రిల్ 5న విడుదల కానుంది ఫ్యామిలీ స్టార్. మధ్యలో 1-2 రోజులు మినహాయిస్తే దాదాపు 10 రోజుల వీకెండ్ ఈ సినిమాకు అడ్వాంటేజ్ కానుంది. ఏ ఇండస్ట్రీలో అయినా రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేస్తే క్లారిటీ వస్తుంది. కానీ మన దగ్గర మాత్రం కన్ఫ్యూజన్ వస్తుంది. ఎందుకంటే చెప్పిన తేదీకి వస్తారా లేదా అని అభిమానులతో పాటు బయ్యర్లలో కూడా టెన్షన్ కనిపిస్తుంది. ఈ కంగారే మళ్లీ మొదలైంది. దానికి కారణం ఒక్క సినిమా. దాని డేట్ కానీ మారిందంటే అసలు సినిమా అప్పుడే మొదలవుతుంది. చూస్తుండగానే 3 నెలలు అయిపోయాయి. తొలి క్వార్టర్లో సంక్రాంతికి మాత్రమే భారీ సినిమాలొచ్చాయి. వాటి తర్వాత ఇప్పటి వరకు మళ్లీ స్టార్స్ ఎవరూ రాలేదు. రాబోయే 3 నెలల్లోనూ ఎవరూ వచ్చే సూచనలు కనిపించడం లేదు. విజయ్ దేవరకొండ, విశ్వక్సేన్, సిద్ధు జొన్నలగడ్డ లాంటి హీరోలతోనే సమ్మర్ అంతా గడిచిపోతుంది. 2024 సెకండ్ హాఫ్ లో రిలీజ్ డేట్స్ అయితే అన్ని బాగానే అనౌన్స్ చేశారు దర్శక నిర్మాతలు. మే 9న కల్కి, ఆగస్టు 15న పుష్ప 2, సెప్టెంబర్ 27న ఓజీ, అక్టోబర్ 10న దేవరా. ఇలా ఎవరికి వాళ్ళు డేట్స్ ప్రకటించారు. ఇందులో ఏది చెప్పినా తేదీకి వస్తుందంటే మాత్రం ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఎలక్షన్స్ అయిపోతే కానీ ఓజీ రిలీజ్ డేట్ పై పూర్తి క్లారిటీ రాదు. కల్కి 2898 AD కూడా మే 9న రావడం కష్టమే అంటున్నారు. అధికారికంగా చెప్పకపోయినా ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్లకి విషయం చెప్పేశారు నిర్మాతలు. అయితే కల్కి ఒక్కటి వాయిదా పడటం వల్ల మిగిలిన సినిమాల డేట్స్ పై ప్రభావం తప్పకపోవచ్చు. ఎందుకంటే మే 9 నుంచి పోస్ట్ పోన్ అయితే కల్కి టార్గెట్ చేసేది పుష్ప 2నే. ఆగస్టులోనే రావాలనేది కల్కి మేకర్స్ ఆలోచన. ఆగస్టు 15న పుష్ప 2 వస్తుందని బల్లగుద్ది చెప్తున్నారు అల్లు అర్జున్. కానీ ఇంకా ఈ చిత్ర షూటింగ్ బాగానే బ్యాలెన్స్ ఉంది. దాన్ని అనుకున్న టైంకు పూర్తి చేస్తే బన్నీ, ప్రభాస్ మధ్య బాక్సాఫీస్ యుద్ధం తప్పదు. అక్టోబర్ 10న దేవరా రాకపై ఇప్పటికైతే అనుమానాలు లేవు. గేమ్ చేంజర్ అక్టోబర్ 31న అంటున్నా అధికారికంగా చెప్పలేదు. మొత్తానికి ఈ రిలీజ్ డేట్స్ కన్ఫ్యూజన్ అయితే కొనసాగుతూనే ఉంది.
డెడికేషన్ అని కొడితే డిక్షనరీలో సాయి పల్లవి అని చూపిస్తుందేమో. ఒక్కో సినిమా కోసం ఆమె పడే తాపత్రయం చూస్తే ఇదే అనిపిస్తుంది. మరి తాజాగా తండేల్ కోసం మరో రిస్క్ చేస్తున్నారు ఈ బ్యూటీ. అందరిలా తాను ఓ మామూలు హీరోయిన్ అయితే ఏంటి స్పెషల్, తనకంటూ కొన్ని స్పెషాలిటీస్ ఉన్నప్పుడేగా సంథింగ్ స్పెషల్ అంటున్నారు సాయి పల్లవి. మరి దీనికోసం ఆమె ఏం చేస్తున్నారో తెలుసా? పిల్లగాడు వచ్చిండో లేదో తెలియదు కాని ఈ ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లోకి మాత్రం వచ్చేసింది సాయి పల్లవి. మెల్లమెల్లగా వచ్చి అందరినీ తన నటనతో ఫిదా చేశారు ఈ భామ. పైగా నటించే ప్రతి సినిమా, చేసే ప్రతి పాత్ర కోసం ప్రాణం పెట్టేస్తూ ఉంటారు సాయి పల్లవి. ఆ క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఎంత దూరమైనా వెళుతూ ఉంటారు ఈ భామ. చేసింది తక్కువ సినిమాలైనా సాయి పల్లవికి ఎందుకంత క్రేజ్ అంటే దానికి కారణం ఆమె ఆ పాత్ర కోసం పడే తపన. ఫిదాలో తెలంగాణ అమ్మాయిగా నటించడం కోసం యాసను పట్టుబట్టి నేర్చుకున్నారు. ఇప్పటికీ తెలంగాణ యాసలో అద్భుతంగా మాట్లాడుతూ ఉంటారు సాయి పల్లవి. ఇప్పుడు తండేల్ కోసం ఉత్తరాంధ్ర యాస నేర్చుకుంటున్నారు ఈ బ్యూటీ. ఉత్తరాంధ్ర యాస నేర్చుకోవడానికి ఓ స్పెషల్ ట్రైనర్ని సైతం పెట్టుకున్నారు సాయి పల్లవి. అలాగే హిందీలోనూ అమీర్ ఖాన్ తనయుడు జునైద్ సినిమాలో నటిస్తున్నారు ఈ బ్యూటీ. అలాగే రామాయణ సినిమాలో సీత పాత్ర చేయబోతున్నారు. అందుకే హిందీ క్లాసులు కూడా అటెండ్ అవుతున్నారు. మొత్తానికి అన్ని భాషలపై పట్టు సాధించే ప్రయత్నంలో ఉన్నారు సాయి పల్లవి. కొన్ని వారాల నుండి బాక్స్ ఆఫీస్ చాలా సైలెంట్ గా ఉంది. గత వారం విడుదలైన ఓం భీమ్ బుష్ కొద్దో గొప్ప సందడి చేసింది. ఇదే సందడిని కంటిన్యూ చేయడానికి ఈ వారం టిల్లుగాడు వచ్చేస్తున్నాడు. మరి ఆయనతో పాటు ఇంకేం సినిమాలు వస్తున్నాయి? పృథ్వీరాజ్ సుకుమారన్ ఆడు జీవితం ఎఫెక్ట్ ఏమైనా ఉండబోతుందా? ఇవన్నీ రిలీజ్ ప్యాక్ లో చూద్దాం పదండి. ఒకే ఒక్క శుక్రవారం హీరోల జాతకాలు మారిపోతుంటాయి ఇక్కడ. అలాంటి ఫ్రైడే 2 ఏళ్ల కింద డీజే టిల్లుతో సిద్ధు జొన్నలగడ్డకొచ్చింది. 10 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్న రాని గుర్తింపు ఒక్క సినిమాతో వచ్చింది. దెబ్బకు ఓవర్ నైట్ స్టార్ అవడమే కాదు, పేరు ముందు స్టార్ బాయ్ అనే ట్యాగ్ కూడా వచ్చింది. ఈ వారం టిల్లు స్క్వేర్ తో వచ్చేస్తున్నారు సిద్ధు. సమ్మర్ సీజన్ మొదలయ్యాకొస్తున్న మొదటి క్రేజీ సినిమా టిల్లు స్క్వేర్. మరోవైపు ఎగ్జామ్స్ కూడా చివరి దశకు వచ్చేయడంతో ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా టిల్లుగాడ్ అరాచకం మామూలుగా ఉండదు. మార్చి 29న ఈ సినిమా విడుదలవుతుంది. అలాగే దీనికొక్కరోజు ముందే పృథ్వీరాజ్ సుకుమారన్ ఆడు జీవితం మొదలైంది. ఆడు జీవితం సినిమా కోసం 14 ఏళ్లు కష్టపడ్డారు పృథ్వీరాజ్. కమర్షియల్ అంశాలు తక్కువగానే ఉన్న ఈ చిత్రం మన ఆడియన్స్ ను ఎంతవరకు మెప్పిస్తుంది అనేది ఆసక్తికరమే. మార్చి 29నే వస్తోన్న మరో సినిమా కలియుగ పట్టణంలో. విశ్వ కార్తికేయ ఈ సినిమాలో హీరోగా నటించారు. మొత్తానికి ఈ వారం ఎన్ని సినిమాలొచ్చినా అందరి కళ్ళు ఉన్నది మాత్రం టిల్లుపైనే. రజనీకాంత్ ను సీనియర్ దర్శకులు సరిగ్గా వాడుకోలేకపోతున్నారబ్బా. సూపర్ స్టార్ ను ఎలా చూపించాలో సీనియర్ దర్శకులకు అర్థం కావట్లేదు అసలు. అందుకే రజనీకి అన్ని ఫ్లాప్లు వచ్చాయేమో. జైలర్ తర్వాత సూపర్ స్టార్ ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్నట్లున్నారు. తాజాగా మరో సెన్సేషనల్ లుక్ తో వచ్చారు రజనీ. ఒకప్పుడు రజనీకాంత్ వరుసగా సీనియర్ దర్శకులతోనే సినిమాలు చేశారు. అప్పుడు వాళ్లతో కాంబో వర్కౌట్ అయింది కూడా. కానీ కొన్నేళ్లుగా రజనీ బలమేంటో తెలియకుండా మాస్ అంటున్నారు సీనియర్స్. ఈ విషయం సూపర్ స్టార్ కూడా ఆలస్యంగానే అర్థమైంది. అందుకే సీనియర్స్ ను కాదని కుర్రాళ్ల వైపు వెళ్తున్నారు రజనీ. రజనీకాంత్ అంటేనే ముందుగా గుర్తుకొచ్చేది స్టైల్. దాన్నే వదిలేసి రొటీన్ కథలతో బోర్ కట్టించారు సీనియర్ దర్శకులు. జైలర్లో కథ కొత్తదేం కాదు, కానీ రజనీకాంత్ను నెల్సన్ స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసిన తీరు కొత్తగా ఉంది. అందుకే ఆ రేంజ్లో పేలింది జైలర్. ఇప్పుడు సెట్స్పై ఉన్న వెట్టయాన్లోనూ రజనీకాంత్ను అంతే స్టైల్గా చూపిస్తున్నారు జ్ఞానవేల్. వెట్టయాన్ తర్వాత లోకేష్ కనకరాజ్తో సినిమా చేస్తున్నారు రజనీ. లోకేష్ సినిమాల్లో హీరోలెలా ఉంటారో విజయ్, కమల్, సూర్య మేకోవర్ చూస్తే అర్థమైపోతుంది. తాజాగా తలైవర్ 171 ఫస్ట్ లుక్ విడుదల చేశారు లోకేష్. రిస్ట్ వాచ్ల్నే సంకెళ్లలా డిజైన్ చేశారు ఈ దర్శకుడు. ఏప్రిల్ 22న టీజర్తో పాటు ట్రైలర్ విడుదల చేయనున్నారు. మొత్తానికి కుర్రాళ్ల చేతుల్లో పడి సూపర్ స్టార్ కూడా కుర్రాడైపోతున్నారు. ఇది ఈ రోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఎక్స్క్లూజివ్ స్టోరీస్ తో మరోసారి కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ9.